నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో బ్యాంకులు మరింత కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పంట రుణాలతో పాటు కోల్డ్ స్టోరేజ్లు, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ మౌలిక వసతులకు కూడా దీర్ఘకాలిక రుణాలు అందించాలని బ్యాంకులను కోరారు. రైతుల ఆర్థిక స్థిరత్వానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సిఎస్ఆర్ లైవ్ లో అందిస్తారు. ఎస్ఎల్బిసి నిర్ణయాల్లో ఏమున్నాయండి? మాధవి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశం ఈరోజు హైదరాబాద్ లో జరిగింది. దానికి ముఖ్య అతిథిగా ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అటెండ్ అయ్యారు. అయితే ఇతర బ్యాంకు ఉన్నతాధికారులు అంటే స్టేట్ లెవెల్ ఆఫీసర్లు మొత్తం అంతా అటెండ్ అయ్యారు. అయితే ఇంతటి కీలకమైనటువంటి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి, మరలా ప్రజలకి, లేకపోతే ఒకే పంటకు కాకుండా ఇతర అన్ని రకాల పంటలకు కూడా అనేక రకాలుగా రుణాలు సంబంధించినటువంటి అంశాలన్నీ చర్చకొచ్చాయి. ఎందుకంటే తెలంగాణ రైతులు తీసుకున్నటువంటి పంట రుణాలకి దాదాపు 107% వరకు రీపేమెంట్స్ ఉన్నాయి. తిరిగి రుణాలు తీసుకోవడమే కాకుండా చెల్లింపులు కూడా రైతులు, ప్రజలు చాలా పర్ఫెక్ట్ గా బ్యాంకులకి ఎలాంటి ఒక్క రూపాయి కూడా ఎగ్గొట్టకుండా తిరిగి చెల్లిస్తున్నారు. అది కేవలం పంట రుణాలకి అందుచేత కేవలం పంట రుణాలకి పరిమితం కాకుండా రైతులు లేకపోతే ఇతర రంగాల్లో ప్రజలు కూడా వ్యవసాయ ఆధారిత కార్యక్రమాలు అంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ, ఉద్యానవన పంటలు కానీ, లేకపోతే లాంగ్ టర్మ్ లోన్స్ కానీ, వ్యవసాయ ఆధునీకరణకి పనిముట్లు కోసం బ్యాంకులకు వచ్చినా కానీ రుణాలు ఇవ్వాలి. వ్యవసాయ ఆధునీకరణ లేక ట్రాక్టర్లు ఇట్లాంటి వాటిలన్నిటికి కూడా రుణాలు ఇవ్వాలి. ఎందుకంటే మా రైతులు చాలా సిన్సియర్ గా రీపేమెంట్లు చేస్తున్నారు, బ్యాంకులకి ఎలాంటి నష్టం కలిగించడం లేదు అని చెప్పి మంత్రులు బ్యాంకర్స్ ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ రిక్వెస్ట్ ని మొదటి నుంచి కూడా వింటారు ఈ బ్యాంకర్లు, మళ్ళా అమలు చేయకుండా యథావిధిగా కేవలం పంట రుణాలకు మాత్రమే వాళ్ళు కాస్త లిబరల్ గా ఉంటున్నారు తప్ప మిగతా లాంగ్ టర్మ్ లోన్స్ కానీ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు కానీ, లేకుంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు కానీ, పశుసంవర్ధక రంగానికి సంబంధించిన, డైరీకి సంబంధించినటువంటి అంశాల్లో కానీ వీటన్నిటిలో కూడా ఎక్కడ కూడా వాళ్ళు టార్గెట్ రీచ్ అయినంత రుణాలు మాత్రం ఇవ్వలేదు. రైతులకు రుణాలు ఇస్తున్నామంటే అది కేవలం పంట రుణాలనే ఒక సెక్టార్ మాత్రమే, అంతవరకే ఇస్తూ మిగతా రంగాలన్నింటినీ వాళ్ళు హ్యాండ్ ఇవ్వడం, పశుపోషణకు కానీ, లేకుంటే పౌల్ట్రీకి కానీ,
ఈ మిగతా ఇట్లాంటి ఈ, ఆర్థిక అభివృద్ధికి సంబంధించినటువంటి అంటే గ్రామీణ ఆర్థిక అభివృద్ధికి వెన్నెముక లాంటి ఇతర రంగాలకి బ్యాంకులు సహకరించట్లేదు, రుణాలు ఇవ్వటం లేదు అని చెప్పి మంత్రులు ఈ సమావేశంలో తీవ్ర అసంతృప్తిని అయితే వ్యక్తం చేశారు. కానీ బ్యాంకర్లు మాత్రమే లేదండి, మేము తప్పకుండా ఇస్తాము. ఈ సంవత్సరం కూడా ఈ ఖరీఫ్ సీజన్ దగ్గర నుంచి మొదలుకొని వానాకాలం సీజన్ దగ్గర నుంచి మొదలుకొని రబీలో కూడా ఈ ఇయర్ మేము తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తామని నోటి మాటకైతే చెప్పారు తప్ప ప్రతి ఏటా అలాగనే ఈ ఏడు కూడా అలాంటి హామీలు అయితే ఇస్తున్నారు తప్ప బ్యాంకర్లు అమలు చేయడం లేదు. అంటే ఎస్ఎల్బిసి సమావేశాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాల్ని బ్యాంకర్లు ఒప్పుకోవట్లేదు. అదేమనంటే మా ఉన్నతాధికారులకి, బ్యాంకింగ్ చైర్మన్లకి, సిఎండీలకి మీరు లేఖలు రాయండి, వాళ్ళ ద్వారా మాకు ఆదేశాలు వచ్చేటట్టు చూడండి, అప్పుడు మాత్రమే మీ రిక్వెస్ట్ ని మేము ఆనర్ చేయగలుగుతాం. మేమేంది ఈ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్ని మేము మా ఉన్నతాధికారులకి, చైర్మన్లకి, ఎండీలకి పంపుతున్నామే తప్ప అక్కడి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావట్లేదు. అందువల్లనే మేము మిగతా రంగాలకి మీరు అడిగిన పద్ధతుల్లో రుణాలు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి కూడా కొంతమంది సీనియర్ బ్యాంకింగ్ అధికారులు మంత్రులకి నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేశారు. కానీ టోటల్ గా అయితే వీళ్ళు అడగటం, వాళ్ళు నోటి వాడటం ఓకే అంటమే తప్ప ప్రతి సంవత్సరం జరిగేటువంటి రొటీన్ ఎస్ఎల్బిసి మీటింగ్ లానే ఈ 49వ ఎస్ఎల్బిసి మీటింగ్ కూడా చాలా రొటీన్ గానే జరిగిపోయింది తప్ప ఈ మీటింగ్ వల్ల ఇటు రాష్ట్రానికి కానీ రాష్ట్ర రైతాంగానికి కానీ అదనంగా ఎలాంటి ప్రయోజనం ఉంటుందో ఉండదో అనే అంశాలు మరికొద్ది రోజులలో ఒక 6 నెలల్లో మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాకుంటే గత 49 సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి మీటింగ్లు ఎన్నో జరిగినాయి. ఇట్లా 49 జరిగినాయి, సంవత్సరానికి ఒకటి, సీజన్కి ఒకటి, ఈ విధంగా జరుగుతుంటాయి. ఆ జరిగిన మీటింగ్లు తూతు మాత్రం అవుతున్నాయి, రొటీన్ అవుతున్నాయి తప్ప బ్యాంకర్లు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తిని మాత్రం పెడచెవిన పెడుతున్నాయి అనేటువంటి విమర్శలు మాత్రం చాలా ప్రతి సంవత్సరం ఉంటూనే ఉన్నాయి. ఈ సంవత్సరం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో బ్యాంకర్లు, రాష్ట్ర రైతాంగానికి ఏ విధంగా సహకరిస్తారో కొంతకాలం వేచి చూడాలి. రైట్ సార్. మరి బ్యాంకుల సంగతి పక్కన పెడితే ప్రభుత్వాలు కూడా రైతుల ఆర్థిక స్థిరత్వానికి కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు, కానీ అది మాటల్లోనే తప్ప చేతల్లో లేదని అంటున్నారు. మరి దీన్ని ఎలా చూడాలి? ఇది ముమ్మాటికి వాస్తవం. ఎందుకంటే రైతులకు అవసరమైనటువంటి రుణాలు, రుణ పరపతి, లేకపోతేనేమో ఆర్థికాభివృద్ధికి సంబంధించినటువంటి ఇతరత్ర అంశాలలో గత 49 సంవత్సరాల నుంచి కూడా, అంటే 49 సంవత్సరాలు ఎందుకంటుందంటే సంవత్సరానికి ఒకసారి సీజన్ వైజ్ గా ఈ వేసవి కాలంలో జరిగేటువంటి ఎస్ఎల్బిసి సమావేశం ప్రతి ఏటా ఇదే నెలలో జరుగుతుంది. అట్లా ఇది తంతుగా మారిపోయింది, రొటీన్ గా మారిపోయింది తప్ప అటు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయడం, వాళ్ళు ఓకే సార్ అంటూ వెళ్ళడం, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం తప్ప వాస్తవానికి రైతులకు ఎలాంటి మేలు జరుగుతున్నది అయితే లేదని గట్టిగా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్క పంట రుణాలకే బ్యాంకులు పరిమితం అవుతున్నారు కానీ మిగతా రుణాలకి ఇవ్వట్లా. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మీరు అడిగినట్టు రాష్ట్ర ప్రభుత్వం తన సొంతగా కూడా రైతులను ఆదుకోవడానికి, రైతులకి పెట్టుబడి పెట్టడానికి, లేకుంటే వ్యవసాయ ఆధారితమైనటువంటి రుణాలు, లేకపోతే ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, ప్రాసెసింగ్ యూనిట్లు, లేకపోతే ఇతర రంగాల్లో పాడి పరిశ్రమ కానీ వ్యవసాయమే కాకుండా ఉద్యానవన పంటలు, పాడి పరిశ్రమ, పశుసంవర్ధక శాఖ, హార్టికల్చర్, సెరికల్చర్, మరలా ఈ చేపలు, మత్స్య పరిశ్రమ, ఇట్లాంటి మొత్తానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సొంతగానే బ్యాంకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని రైతులకు రుణాలు ఇస్తూ ఆ రైతుల నుంచి మళ్ళీ తిరిగి రుణాలను, అప్పులను సేకరించుకొని మళ్ళీ రొటీన్ గా, అంటే ఒక బ్యాంకింగ్ వ్యవస్థ లాగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా సొంతగా ఒక బ్యాంకింగ్ వ్యవస్థని ఏర్పాటు చేసుకొని రైతులను ఆదుకోవాల్సినటువంటి ప్రతిపాదనలు గత 45 సంవత్సరాలుగా ఉన్నాయి. కానీ ఆ ప్రతిపాదనలు మాత్రం ప్రతిపాదనలుగానే పెండింగ్ లో ఉన్నాయి తప్ప ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు అమలు చేయలేదు. కేవలం బడ్జెట్ లో కొన్ని వేల కోట్ల రూపాయలని బడ్జెట్ లో పెట్టాము, రైతులను ఆదుకుంటున్నాం, తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారే తప్ప రైతులకు అవసరమైనటువంటి ఆర్థిక సహకారాన్ని మాత్రం అందించడంలో దాదాపు ప్రతి ప్రభుత్వం కూడా వైఫల్యం చెందుతూనే ఉంది అని గట్టిగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ సిఎస్.
things are changing. Not that the contribution of the agriculture sector is less, that we need not to focus on that. No. Though their GSDP contribution is less, but the employment creation it is generating is much more than these sectors, like 44 to 45% of the population is depending on this. So that's where, though the contribution to the GSDP is less, but it is creating much employment, we have to focus more and more. That is how the government has designed on the name of the priority sector lending. Same time that we have to focus more and more on industry and service sector. As you all aware, the Telangana state is more or less city state. It is growing in a big way, more urbanization, fast, rapid urbanization is taking place. So when the urbanization is taking fast, then automatically service sector requirement will be more high, and also the requirement more so on software, core industry, other requirements. In these major software and core industry, you also require. తెలంగాణ రాజకీయాల్లో హై డ్రామా చోటు చేసుకుంది. సచివాలయం వద్ద నిరసనకు దిగిన తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కవితను సైఫాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆమెను ఫలక్నామా పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే కొద్దిసేపటికే పరిస్థితి మారటంతో ఫలక్నామా పోలీసులు ఆమెను విడుదల చేశారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జై తెలంగాణ. ఇవాళ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా అన్ని జిల్లాల్లో కూడా రైతుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఈ జిల్లా ఆ జిల్లా అని కాదు, ఏ ఒక్క జిల్లా చూసినా రైతులు ఇవాళ కష్టాల్లో ఉన్నారు, ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. 47-48 డిగ్రీల హీట్లో రైతులు వడ్లు పోసుకొని, మక్కలు పోసుకొని, జొన్నలు పోసుకొని కళ్ళాలలో కూర్చుంటే ఈ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ కనీసం చీమ కొట్టినట్టు కూడా లేదు. అక్కడ ఒక టెంట్ వేయడం కానీ, ఒక టార్పాలిన్ వేయడం కానీ, నీళ్ళు ఇవ్వడం కానీ, మానవతా దృక్పథం లోపించినటువంటి కర్కోటక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అందుకోసమే ఇవాళ నిరసనగా వడ్లు తీసుకొచ్చి సెక్రటేరియట్ ముందట పోసి తెలంగాణ రక్షణ సేన నుండి మరి మేమందరం కూడా నిరసన తెలియజేయడం జరిగింది. ఇది మా కోసం కాదు, ఇది రైతుల కోసం. రేపటి నాడు కూడా రైతుల పట్ల ఈ ప్రభుత్వం స్పందించకపోతే నిరసన ఇవాళ సెక్రటేరియట్ దగ్గర జరిగింది, రేపటి నుంచి అన్ని జిల్లా కేంద్రాలు అన్ని చోట్ల జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, 2.5 సంవత్సరాల నుంచి కనీసం వ్యవసాయ శాఖను ఈ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయలేదు. ఇది చాలా అన్యాయం, దారుణం. వెంటనే తక్షణమే వ్యవసాయ శాఖను రివ్యూ చేయాలి. వడ్లు కళ్ళాల నుంచి మొత్తం కొనుగోలు చేసే విధంగా ముఖ్యమంత్రి గారు ఆర్డర్ ఇవ్వాలి. అది ఏ పంట అయినా సరే చివరి గింజ కంట కొనాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు రైతుల గోస పోసుకోకుండా వారి ప్రాణాలు కాపాడాలి, చనిపోయినటువంటి రైతులకు కాంపన్సేషన్ ఇవ్వాలి. ఏదైతే దళారుల చేతిలో మోసపోతున్నటువంటి రైతులు ఉన్నారో, ఒక పక్క రైస్ మిల్లలో వసూలు చేస్తున్నారు, ఇంకో పక్క కొనుగోలు కేంద్రంలో వసూలు చేస్తున్నారు. అన్ని ఈ మోసాలను అరికట్టాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతుల పక్షాన నిలబడి మేమందరం. రాష్ట్రంలో భానుడు సెగలకక్కుతున్నాడు. ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురిపిస్తున్నాడా అన్నట్లుగా ఉష్ణోగ్రతలు రోజురోజుకు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. కోణిజర్ల మండల కేంద్రంలో ఉపాధి కూలీ పనికి వెళ్లి వడదెబ్బతో పాముల శ్రీను అనే వ్యక్తి మృతి చెందాడు. ఉత్తర తెలంగాణలో ఎండల తీవ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఒక్కరోజే 23 మంది చనిపోయారు. ఉదయమే మొదలవుతున్న ఎండ తీవ్రత మధ్యాహ్నానికి ప్రచండ రూపం దాల్చుతోంది. దీనికి తోడు విపరీతమైన ఉక్కపోత తోడవటంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రోడ్లన్నీ జనసంచారం లేక కర్ఫ్యూను తలపిస్తున్నాయి. రానున్న 4 రోజుల పాటు ఎండల తీవ్రత ఇలాగే కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రూపంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం మొత్తం బగబగా మండిపోతుంది. ఎక్కడ చూసినా కూడా నిప్పుల పొలిమిలాగా ఏర్పడుతుంది. గత కొద్ది రోజులను చూస్తే 41-42 డిగ్రీలు ఉన్న ఎండ ఉష్ణోగ్రతలు ఇప్పుడు ప్రస్తుతాన్ని చూస్తే ఈ రోజు 44 నుంచి 45 డిగ్రీలు వరంగల్ నగరంలో ఏర్పడుతుంది. ఇదే కాకుండా చూస్తే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండ ఉక్కిరి బిక్కిరి చేస్తుందని చెప్పేసి ఉష్ణోగ్రతలు చెప్తున్నాయి. నేడు ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించడమే కాకుండా వేడిగాలు తీవ్రమైన మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన
వాతావరణ శాఖ చెప్తుంది. మొత్తం 19 జిల్లాలోని 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతుందని చెప్తున్నారు. అదే కాకుండా అత్యధికంగా నిర్మల్ జిల్లాలోని 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని చెప్తున్నారు. ఇదే కాకుండా చూస్తే మొత్తం మీద వడదెబ్బతో పాటు ఒకటే రోజు నిన్న ఒకరోజు మొత్తంలో 11 మంది కూడా మృతి చెందడం జరిగింది. అదే కాకుండా చూస్తే మొత్తం ఈ యొక్క గోరిగల్లు నగరమే కాకుండా వరంగల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసినా కూడా ఎక్కడ కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువ శాతం నమోదవడంతో పాటు ప్రజలు చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొనడం జరుగుతుంది. దీనిపైన డాక్టర్లు కూడా సరైన సూచనలు ఇస్తూ ఇటు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు కూడా మొత్తం ప్రజలు నిర్లక్ష్యంగా ఉండకుండా వారు ఉదయం 11 గంటల లోపు ఏదైనా పనున్నా కూడా చూసుకొని ఇంటికి రావాలి, మళ్ళీ సాయంత్రం 5 తర్వాత బయటికి వెళ్ళాలని చెప్పేసి ఇటు వైద్య ఆరోగ్య శాఖ కేంద్రాలు కూడా చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా చూస్తే మొత్తం ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే మొత్తానికైతే ఈ గోల్డ్ మైనింగ్ ఉన్న ఏరియా ప్రాంతంలో చూస్తే ఇటు భూపాలపల్లి కానీ, రామగుండం, కొత్తగూడెం, బొగ్గుంట, ఇద్రాంద, మందమర్రి, ఈ మంచిర్యాల తదితర ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రత వేడి తీవ్రం బాగా ఉండడంతో పాటు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు. దీనికి సరైన సూచనలు తీసుకోవాలని చెప్తున్నారు. ఎవరైనా కూడా డిహైడ్రేషన్ అయినా కొద్దిగా కూడా ఇమ్మీడియట్లీ ఎక్కువ శాతం వాళ్ళు ఆరోగ్యం కాపాడుకోవాలని చెప్పేసి అధికారులు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎండలలో కూడా ఎక్కువ శాతం తిరగకుండా ఉండాలని చెప్పేసి ఇటు ప్రజలను కూడా ప్రభుత్వం కూడా కోరుతున్నారు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ యొక్క ఎండ తీవ్రత పైన కూడా అధికారులకు కూడా నిన్న దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. ఇదే కాకుండా చూస్తే బయటికి వెళ్ళే వారు కూడా ప్రతి ఒక్కరు మనం చూడొచ్చు క్యాప్స్ కానీ లేకపోతే స్కర్ట్లు కానీ ఇవి ధరిస్తున్నారు. మొత్తం శీతల పానీయాలు కూడా ఎక్కువ శాతం తీసుకోవాలని చెప్తున్నారు. మొత్తం ఈ రోజు కూడా చూస్తే ఇప్పుడు ప్రజెంట్ మనకు వరంగల్ నగరంలో చూస్తే ఇప్పుడు 44.5 ఎండ కూడా ఉంది. మరి కాసేపట్లో కూడా 45 డిగ్రీలు దాటే అవకాశం కూడా ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తే ఈ రోడ్డు ఖమ్మం రోడ్డు నిరంతరం ఎప్పుడు చూసినా కూడా ఫుల్ బిజీగా ఉండే రోడ్డు. కానీ ఇప్పుడు ప్రజలు అల్పదార్పు ఎవరన్నా పనులకు ఉండే వారు వెళ్ళి వారి ఆఫీస్ నుంచి వెళ్ళి ఇంటికి వెళ్ళేవారు తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా అవపడట్లేదు. ఇకనైనా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మునుపెన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉష్ణోగ్రతలు దాదాపు 46-47 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో మనం ప్రస్తుతం ఖమ్మం నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద మనము ఈ సర్కిల్ దాదాపు ఖమ్మం నగరంలో అతిపెద్ద జంక్షన్గా చెప్పబడుతుంది. సో ఇక్కడ దాదాపు సమయం 11:40 కావస్తుంది. సో రోడ్లన్నీ కూడా నిర్మానుషంగా మారిపోయిన పరిస్థితి కనబడుతోంది. ప్రజలు ఉదయం 8 గంటల నుంచే ఇళ్లలోంచి బయటకు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి కనబడుతోంది. దీనికి తోడు వేడి గాలులు కూడా దీనికి ఈశాన్య ప్రాంతం నుంచి కూడా వేడి గాలులు కూడా దీనికి తోడయ్యాయి. సో పొడి గాలులు వీస్తుండడంతో ఆ ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్న పరిస్థితి కనబడుతోంది. ఒకవేళ ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటికి రావాలంటే కనుక ఖచ్చితంగా సేఫ్టీ మెథడ్స్ పాటించాలని చెప్పేసి కూడా ఇటు వైద్యులు సూచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. నిన్న ఒక్కరోజే తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో వడదెబ్బకు దాదాపు 22 మంది మృత్యువాత పడిన సంఘటనలు కూడా మనకు తెలుస్తోంది. సో ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని ఈ సెంటర్లో ఉన్నాము. దాదాపు ఇది చాలా రద్దీగా ఉండే జంక్షన్ అని చెప్పుకోవాలి. కానీ ఇక్కడ ట్రాఫిక్ పూర్తిగా కూడా చాలా తగ్గుముఖం పట్టడం సో ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఎండలు కూడా దాదాపు మండిపోతున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎండలు దాదాపు 45-46 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ఖమ్మం జిల్లాలో ఇటు సత్తుపల్లి కావచ్చు, అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న మనుగూరు, ఇల్లందు, కొత్తగూడెం కావచ్చు, ఇవన్నీ కూడా కోల్బెల్ట్ ఏరియాలు. సో ఇక్కడ ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉంటాయి. అక్కడ కోల్బెల్ట్ ఏరియాలో ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారిగా మనం అర్థం చేసుకోవచ్చు. దాదాపు భానుడు తన ప్రచండ భగభగలకు ఇటు ప్రజలు ఇళ్లలోంచి బయటికి రావాలంటేనే జంకుతున్న పరిస్థితి కనబడుతోంది. దీనికి తోడు వేడి గాలులు కూడా వీస్తున్నాయి. సో దాదాపు ఈ ట్రాఫిక్ ఏరియాల్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు కూడా చాలా తీవ్ర ఇబ్బందులు అయితే గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా ఈ ఎండ వేడిమికి ప్రధానంగా గ్లోబల్ వార్మింగ్ కారణం అని చెప్పేసి కూడా అంటున్నారంటే మనం అభివృద్ధి పేరుతో ఆ చెట్లను నరికివేయడం వల్ల ఈ ఎండ తీవ్రతలు ఉక్కపోతలు కూడా ఏర్పడుతున్నాయని చెప్పొచ్చు. సో ఎల్నిలో అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్నిలో కారణంగా అక్కడ సముద్ర జలాలన్నీ కూడా వేడి అయిన పరిస్థితి కనబడుతుంది. సో దీనికి సంబంధించి కూడా ఈసారి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి కూడా ఇప్పటికే ఐఎండీ కూడా క్లియర్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇదే పరిస్థితిలో దాదాపు 46-47 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఇంకా వారం రోజుల పాటు ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పేసి కూడా అటు వాతావరణ శాస్త్రవేత్తలు ఇటు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా రోహిణి కార్తీ రాకముందే ఎండలు ఈ విధంగా దంచి కొడుతుంటే రేపు రోహిణి కార్తీ వచ్చిన తర్వాత కూడా రోళ్లు పగిలే ఎండలు కూడా
ఉంటాయని చెప్పేసి కూడా వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారులు సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాన నగరాల్లో, ప్రధాన పట్టణాల్లో కూడా అంతా ఎక్కడికక్కడ మున్సిపల్ కేంద్రాల్లో చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటికే సిఎస్కు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే చలివేంద్రాలు కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. సో ఈ ఎండ తాకిడికి నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలంతా కూడా ఇటు కొబ్బరి నీళ్లు, ఆ చల్లటి చెరుకు రసాలు, శీతల పానీయాల వైపు కూడా పరుగులు తీస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో అత్యవసర పరిస్థితులే తప్ప ఎండ నుంచి బయటికి రావద్దని చెప్పేసి కూడా ఇటు వైద్యులు సూచిస్తున్నారు. ఖచ్చితంగా ఎండకు బయటికి వస్తే కనుక తల మీద టోపీ, కళ్ళజోడు, ఒక రుమాల్ లాంటిది కట్టుకొని కూడా కంపల్సరీగా రావాలని చెప్పేసి కూడా ఇటు వైద్యులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మన దగ్గర కొంతమంది ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్ మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా వారితో మాట్లాడదాం. ఎండ తీవ్రతకు వాళ్ళు ఏ విధంగా, ఈ ఉక్కపొదలకు ఏ విధంగా డ్యూటీ చేస్తున్నారు ఒక్కసారిగా వాళ్ళని అడిగి కనుక్కుందాం. సో ప్రస్తుతం మన దగ్గర ట్రాఫిక్ ఎస్ఐ కూడా ఇక్కడ ఈ సెంటర్లో విధులు నిర్వహిస్తున్నారు. సో ఒక్కసారిగా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో సార్ చెప్పండి, దాదాపు ఎండ తీవ్రతలు 46 డిగ్రీల వరకు ఉంది. సో మీరు ఇక్కడ ఉదయం నుంచి కూడా సాయంత్రం మధ్యాహ్నం 2 గంటల కూడా షిఫ్ట్ డ్యూటీ చేస్తున్నారు. సో ఎండలు ఏ విధంగా ఉన్నాయి, ట్రాఫిక్ సిగ్నల్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయి సార్? సో ఇప్పుడు ఈ తెలంగాణ స్టేట్లో చూసినట్లయితే 46 డిగ్రీస్ కూడా తాకినటువంటి పరిస్థితి. సో టెంపరేచర్ అనేది చాలా పెరిగింది, ప్రజలకి ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా మా ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా మేము మానిటర్ చేస్తున్నాము, మా అధికారుల సూచనల మేరకు మానిటర్ చేస్తున్నాము. కాకపోతే ఈ టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెము ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఆఫ్ చేయడం జరుగుతుంది. బీభత్సమైన టెంపరేచర్ నమోదైనప్పుడు మాత్రము మేము కొద్దిసేపు దాన్ని ఆఫ్ చేసేసి మాన్యువల్గా ఈ సర్కిల్ అయితే మేమే ఉండేసి దాన్ని ట్రాఫిక్ని రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. అందరికీ కూడా మా నుండి అవసరం ఉంటే తప్ప ఈ 46 డిగ్రీస్ ఉంది కాబట్టి టెంపరేచరు ప్రజలందరూ కూడా అత్యవసరం ఉంటే మాత్రమే బయటికి రావాలని కోరుకుంటున్నాం. అంటే సార్ ఇప్పుడు ఖమ్మం కమిషనరేట్ పరిధిలో కూడా చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సో ఉన్నతాధికారులు మీకు ఎటువంటి, అంటే మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు ఉంటాయి, ఎటువంటి శీతల పానీయాలు అందిస్తున్నారు? సో మీరు ఏ విధంగా సమన్వయం చేసుకున్నారు డ్యూటీని? సో ఈ ట్రాఫిక్ డ్యూటీ అనేది ఎక్కడో నీడ కూర్చుంటే అయ్యేది కాదు కాబట్టి మేము జంక్షన్స్లో ఉంటున్నాము. మా పై అధికారులు అందరూ కూడా, మాకు అంబరిల్లాస్ ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఆ పోస్ట్ ఏదైతే ఉంటుందో ఆ పోస్ట్లో ఉండేసి క్యాప్స్ వేర్ చేసి, మాస్క్ వేర్ చేసి, ఐ గ్లాసెస్, సన్ గ్లాసెస్ వేర్ చేసుకొని కొంచెం ప్రాపర్గా వాటర్ తీసుకుంటూ బాడీ డిహైడ్రేట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోమని మాకు ఆల్రెడీ సూచనలు ఇచ్చారు. మేము కూడా మా యొక్క కింది స్థాయి అధికారులు అందరికీ కూడా, సబార్డినేట్ అందరికి కూడా చెప్పడం జరిగింది. చూశారు కదా, పూర్తిగా ఎండల్లో కూడా వాళ్ళు విధులు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. దాదాపు 46-47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా కానీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉన్నతాధికారుల ఆదేశాలనుసారం కూడా ఇక్కడ వాళ్ళకి వాటర్, మజ్జిగ ప్యాకెట్లు కూడా సరఫరా చేస్తున్నారు. సో పూర్తిగా ఎండలు దంచి కొడుతున్న కారణంగా ఇళ్లలోంచి ప్రజలు బయటికి రాకుండా ఉండడమే మంచిదని చెప్పేసి కూడా ఇటు వైద్యులు కానీ, వాతావరణ శాస్త్రవేత్తలు కానీ చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మరో వారం రోజుల పాటు ఇటువంటి ఉష్ణోగ్రతలే నమోదవుతాయి. ఇంకా రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారే అవకాశం ఉందని కూడా ఐఎండీ సూచిస్తున్న పరిస్థితులు కనబడుతుంది. కాబట్టి ప్రజలు ఇళ్లలో ఉండి అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇటు వైద్యులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇది ఇక్కడ నుంచి ఎండలపై తాజా సమాచారం. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, 9+ న్యూస్, ఖమ్మం నుంచి. ఐపీఎల్ లీగ్ ముగింపు దశకు చేరుకున్న వేళ కాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తమ చివరి లీగ్ మ్యాచ్లో తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో టాప్ 2 స్థానాల్లో లక్ష్యంగా ఇరు జట్లు హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రస్తుతం 18 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఈ మ్యాచ్లో గెలిస్తే ఆర్సీబీ నెంబర్ 1 స్థానాన్ని ఖరారు చేసుకోవడంతో పాటు ఫైనల్కు చేరటానికి 2 అవకాశాలు లభిస్తాయి. ఇక ఉప్పల్ స్టేడియం దగ్గర అభిమానుల రద్దీ అయితే నెలకొంది. బ్లాక్ టికెట్ల వ్యవహారంపై పోలీసులు ప్రత్యేక నిఘా కూడా పెట్టారు. అక్రమ టికెట్ అమ్మకాలపై కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరిస్తున్నారు.
మహిళల భద్రతపై అవగాహన పెంపొందించేందుకు రేణిగుంటలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు పాల్గొని మహిళల రక్షణ, సైబర్ నేరాలు, డ్రగ్స్ నివారణ, రోడ్డు భద్రతపై కీలక సూచనలు చేశారు. మహిళలు ఎలాంటి భయాందోళనలు లేకుండా పోలీసులను సంప్రదించాలని తెలిపారు. మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో శక్తి యాప్తో పాటు హెల్ప్ లైన్ నెంబర్లను కూడా వినియోగించుకోవాలని మహిళలకు ఎస్పీ పిలుపునిచ్చారు. మీ భద్రత మా బాధ్యత. బయట చాలా ఆఫెన్సెస్ అయితే జరుగుతుంటాయి. ఆఫెన్సెస్ కి ముఖ్య కారణం అవగాహన లోపం. మన కోసం ఏం చట్టాలు ఉన్నాయి, ఏదైనా ఒక కష్టం కలిగితే ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని చాలా వరకు మనకు అవగాహన లేకపోవడం వల్ల మనలో మనం అవి భరించుకుంటూ ఉండిపోతున్నాం. అలాంటి వాటి నుండి మిమ్మల్ని బయటకు తీసుకురావడానికి ఇంతకుముందు పోలీస్ స్టేషన్కి వస్తే ఏమైపోతుందో ఎవరైపోతుంటారని ఒక భయం ఉండేది. అలాంటి భయాన్ని మీరు పోగొట్టి మీకు మేమున్నా కూడా ఒక భరోసా కల్పించడానికి ఇలాంటి ఒక ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మేమే మీ దగ్గరకు వచ్చి మీకు ఏదైనా కష్టం ఉంటే మా దగ్గరికి రండి, అధికారులు మాత్రం మీకు హెల్ప్ చేయడానికి మేము రెడీగా ఉన్నామని తెలియజేయడానికే ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. చికిత్స కన్నా నివారణ మేలు. ఏదైనా జరిగిన తర్వాత కేసులు పెట్టుకోవడం కన్నా, తర్వాత జైలు పంపించడం కన్నా, వీటన్నిటికన్నా ముందు అవగాహన, భద్రత ఇది చాలా ముఖ్యం. బయట సమాజం అనేది మన కుటుంబంతో మొదలవుతుంది. మన కుటుంబం కరెక్ట్ గా ప్రధాన ఉద్దేశం అనేక మంది డైరెక్టర్లు చెప్పారు, నీ భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది, కానీ నీ భద్రత పోలీస్ బాధ్యతగా తీసుకుని ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వము లేదా చట్టాలు అనేక రకాలుగా మహిళలకు భద్రత కల్పిస్తున్నారు, కానీ వాటిని సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈరోజు చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. వివిధ రకాలుగా డాక్టర్ గారు చెప్పినట్టుగా రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ గృహంలో ఈ చైల్డ్ మ్యారేజెస్ దగ్గర నుండి, బాల్య వివాహం దగ్గర నుండి, చదువులో కానీ వీటన్నింటిలో కూడా అనేక రకాల కారణాల వల్ల వీళ్ళు మహిళా విభాగం ముఖ్యంగా చైల్డ్ పుట్టినప్పటి నుండి కూడా ఈ డిస్క్రిమినేషన్కి లోనవుతున్నారు. దానికి ముఖ్యంగా ఆర్థిక కారణాలే ఆర్థికంగా అభివృద్ధి చెందిన ప్రతి ఫ్యామిలీ కూడా అందరికీ సమానంగా చూస్తుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మహిళా చెప్పినట్టుగా రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి కూడా అన్నీ కూడా మీరు ఒక తల్లిగా లేదా ఒక కుటుంబంలో ఉన్నప్పుడు ఈరోజు మహిళలు పడుతున్న ఇబ్బందులు ఒక మరో పురుషుడు. మహారాష్ట్రలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అడవికి బీడి ఆకులు ఏరుకోవటానికి వెళ్లిన 4 మహిళలపై పెద్ద పులి ఒక్కసారిగా దాడి చేసింది. పెద్ద పులి దాడిలో 4 మహిళలు మృతి చెందారు. చంద్రపూర్ జిల్లా గంజేవాహి అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన పరిసర గ్రామాల భయాందోళన వాతావరణం నెలకొల్పింది. ఇక ఉదయం అడవిలోకి వెళ్లిన గ్రామస్తులపై మాటు వేసిన పులి దాడి చేయగా 33 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న 4 మహిళలు మృతి చెందారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఒకేసారి 4 మహిళలు పులి దాడిలో చనిపోవటం స్థానికులను తీవ్రంగా కలచివేస్తోంది. వరంగల్ జిల్లా మామునూరు మండలం నక్కలపల్లిలో ప్రమాదం త్రుటిలో తప్పింది. ఓవర్లోడ్తో ధాన్యం బస్తాలు తీసుకెళ్తున్న లారీ బాలాజీ రైస్ మిల్లోకి వెళ్తున్న సమయంలో 11 kV విద్యుత్ వైర్లను ఢీకొట్టడంతో అవి తెగి రోడ్డుపై పడిపోయాయి. అయితే ఘటనా సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.